ఈ రోజున దైవ గ్రంథంలో ఉన్న ఆయన శ్రేష్టమైన లేఖనాలను ధ్యానించుదాం. లేఖనాలను ధ్యానించేటప్పుడు ఆ యొక్క దేవుని మహిమను తెలుసుకోవడానికి మంచి మనసు ఉండాలి. అటు ఇటు చూడకూడదు. నీ ఆలోచన ఎక్కడో ఇంటి దగ్గర ఉండకూడదు. నీ ఆలోచన మరొక చోటుకు వెళ్ళకూడదు. నీ ఆలోచన దేవుని వాక్యానికి సరిపోయినట్లుగా ఉండాలి. నీ హృదయము వాక్యంతో నింపబడాలి. నీ హృదయము వాక్యంతో నింపబడితే నీ హృదయంలో నిండిన దాన్ని బట్టి నీ నోరు చక్కగా మాట్లాడుతూ ఉంది. మృదువైన మాటలు, ఋషిగల మాటలు నీ యొక్క హృదయ అంతరంగంలో నుండి అమూల్యమైన మాటలు నువ్వు మాట్లాడడానికి దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని చక్కగా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. మీరందరూ ధన్యులవ్వాలి. వింటున్నారా? ఈరోజు మన ధ్యానం దైవ గ్రంథంలో ఉన్న లేఖనాలు మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనంలో, మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడిన నానా విధములైన చేపలను పట్టిన పోలి ఉన్నది. దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లించుదాం. పరలోక రాజ్యం ఎలా ఉంది అంటే నానా విధములైన చేపలను పోలిన వలవలి ఉంది. చూసారండి, పరలోకము మనము పరలోకము అని అంటామే. ఆ పరలోకం ఎలా ఉంది అనే అర్థాలు ఈ లేఖనాల్లో చెప్తున్నాడు. పరలోకం ఎలా ఉంది అంటే భూలోకంలో ఉన్న నానా విధములైన చేపలను పట్టిన వలను పోలుందంట. వల. పరలోకం ఎలా ఉంది? వల. మీరు అర్థం చేసుకునండి, ఈ వలలో నానా విధములైన చేపలు పడుతున్నాయి. ఈ చేపలు సముద్రాల్లో ఉంటాయి, లేక చెరువులలో ఉంటాయి, లేక ఇంకా అనేకమైన కాలువలలో కూడా ఉంటాయి. కానీ ఈ వల బట్టే చేపలు భూమి మీద ఉన్నాయి. బాగా అర్థం చేసుకున్నాడు. ఈ వల నానా విధములైన చేపలను పట్టిన వలవలే పోలి. అయితే ఈ వలలో ఇవన్నీ పడ్డాయి కదా, ఈ నానా విధములైన చేపలు పడ్డాయి. పడిన తరువాత 48వ వచనంలో, అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో వేసి చెడ్డవాటిని బయట పారివేసెను. వింటున్నారా? వినండి. పరలోకం ఎలా ఉంది అంటే నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉంది. ఈ వల నిండిన తరువాత దీన్ని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలో వేస్తున్నారు, చెడ్డవాటిని బయట పారేస్తున్నారు. వింటున్నారా? గంప, బయట పారివేయటం, ఈ రెండింటికి మీకు అర్థాలు నేనే చెప్తాను. గంప అంటే అది పరలోకం, బయట పారేయటము అంటే అది పాతాళ లోకం. వింటున్నారా? ఈ నానా విధములైన చేపలు ఈ వలలో పడితే ఈ వలను దరికి లాగి ఈ వలలో ఉన్న వాటిని గంపలో కొన్ని వేస్తున్నారు, బయట కొన్ని పారివేస్తున్నారు. అర్థమైందా? ఒకసారి అపోస్తుడైన పేతురు వల వేశాడు. మీకు గుర్తుందా?
దేనికి వల వేశాడు? చేపలకు వల వేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఉంటుంది, తర్వాత చదువుకోండి. ఆ పేతురు వల వేయటానికి సముద్రంలోకి వెళ్ళాడు. సముద్రంలోకి వెళ్ళి ఆ రాత్రంతా వలేస్తున్నాడు చేపలు పట్టడానికి. చేపలు పట్టడానికి వల వేస్తున్నాడు, కానీ వల వేసిన దగ్గర చేపలు లేవు. వల వేస్తున్నాడు, ఆ వల ఏదో ఒక కంపను తట్టుకుంటుంది, ఏదో ఒక రాయిని తట్టుకుంటుంది. వల చినిగిపోతా ఉంది, కానీ చేపలు మాత్రం పడటం లేదు. రాత్రంతా సాయంకాలం వెళ్ళిన ఈ పేతురు రాత్రంతా వేస్తున్నాడు. 9 గంటలప్పుడు వేసాడు, 8 గంటలప్పుడు వేసాడు, 12 గంటలప్పుడు వేసాడు, 1 గంటకి వేసాడు, 2 గంటలకి వేసాడు, 3 గంటలకి వేసాడు. మొత్తానికి రాత్రంతా వల విసురుతున్నాడు, కానీ వల విసిరిన చోటున చేపలు లేవు. వింటున్నారండి? తెల్లారిపోయింది, సూర్యోదయం అవుతా ఉంది. యేసుక్రీస్తు ప్రభు ఆ సముద్రము ఆ దరిని నిలబడ్డాడు. పిల్లలారా, మీ దగ్గర ఏమైనా భోజనం ఉందా అని అడిగాడు. ఏమీ లేవు అన్నారు వాళ్ళు. అప్పుడు ప్రభు అన్నాడు, ఇదిగో ఆ దోణి కుడి పక్కన వల వేయమన్నాడు. ఎప్పుడైతే వల వేయమన్నాడో ఆయన మాట ప్రకారంగా వల వేస్తే విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలు ఎన్ని ఉన్నాయి? 153 చేపలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పేతురు యేసు ప్రభు మాట ప్రకారంగా వల వేశాడు. వల వేసిన కాడ విస్తారమైన చేపలు పడ్డాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పట్లు కొట్టండి. యేసయ్య మాట ప్రకారంగా వేసిన వలలో విస్తారమైన చేపలు పడ్డాయి. ఆ చేపలను లాగుతున్నాడు పేతురు. ఆ చేపలు లాగుతుంటే వల పిగిలిపోయేటట్టుంది. వల లాగుతున్నాడు, కానీ పిగిలిపోయేటట్టుంది వల. ఆయనకు అనుమానం వస్తూ ఉంది. ఆ రాత్రంతా ఎక్కడ వేసినా ఏదో ఒక రాయి పట్టుకొని చినిగిపోయింది వల, ఏదో ఒక కంప పట్టుకొని చినిగిపోయింది వల. ఇప్పుడు యేసు మాట ప్రకారంగా వల వేసి లాగుతున్నాడు, వల పిగిలిపోయేటట్టుంది. పేతురు అనుకుంటున్నాడు వల పిగిలిపోద్దేమో, రాయి పట్టుకుందేమో, కంప పట్టుకుందేమో అని తనలో తను ఆలోచించుకుంటా వలను లాగుతున్నాడు. యేసు మాట ప్రకారంగా వేసిన వల కంప పట్టుకోదు, రాయి పట్టుకోదు. యేసు మాట ప్రకారంగా నువ్వు ఏ పని చేస్తావో అది విస్తారమైన ఆశీర్వాదాలుగా నీకు దేవుడు ప్రసాదిస్తాడు. యేసు మాట ప్రకారంగా వేసిన పేతురు 153 చేపలు పట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. దరికి లాగుతున్నాడు. చూశారండి ఎంత ఆశ్చర్యం! చేపలున్న తావులు ఆయనకి తెలుసు. చేపలు సముద్రంలో ఎక్కడ వల వేస్తే చేపలు పడతాయో కూడా పేతురుకు తెలుసు. అనుభవం కలిగిన వాడు. ఆయన జీవిత చరిత్ర అంతా చేపలు పట్టుకునే ఒక పల్లికారి. అతను చేపలు పట్టే పేతురు, కానీ అతని యొక్క ఆలోచన దేవుడు తీసేశాడు. తన యొక్క ప్లానును రద్దుపరిచాడు. తన యొక్క శక్తిని దేవుడు అణిసివేశాడు. పేతురు దేవుని మాట వినకుండా వెనకున్న వాటిని మరలా వెతుకుతా ఉంటే పేతురును మరలా దేవుని మార్గంలోకి నడిపించటానికి, పేతురు మనుషులు బట్టే జాలర్లుగా చేయటానికి ప్రభు అయిన యేసు మాట ప్రకారంగా వలలో విస్తారమైన చేపలు పడ్డాయి. అర్థమవుతుందా? వల పిగిలిపోలా, వల లాగుతున్నాడు. వల బిర్రుగా ఉంది.
53 చేపలు అంటే ఆ వల ఉంటుందా? మన భూలోక చరిత్రలో ఎక్కడైనా సరే, ఏ సముద్రములోనైనా, ఏ చేపల ఏటగాడైనా ఇన్ని చేపలు పట్టాడా? ఏమండి? ఏ చరిత్రలో ఉంది? 153 చేపలు, విస్తారమైన చేపలు. యేసు మాట ప్రకారంగా వల వేసిన ఆ వలలో పడ్డ చేపలు ఎక్కడున్నాయి? అర్థం చేసుకున్నాడు. ఎందుకంటే నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి అద్భుతాలు దేవుడు చేయటానికి ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను చెప్పినట్లుగా నువ్వు చెయ్యి. నేను చెయ్యమన్నది నువ్వు చేస్తే నువ్వు బాగుపడతావు. నేను చెప్పినది చేస్తే నువ్వు బాగుపడతావు. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, నీ పొలాలు, పంటలు, నీకున్న ఆ యొక్క సమస్తము దేవుడు ప్రసాదిస్తాడు. యేసు మాట ప్రకారంగా నీవు అడుగు వేస్తే ఆ అడుగులో యేసయ్య అడుగు ఉంటుందని నేను చెప్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. వల విశ్లేషణ కాడ పేతురు వల విశ్లేషణ కాడనే విస్తారమైన చేపలు పట్టాడు. అది దేవుని మహిమ, అది యేసు మాట. పేతురు నమ్మి వల వేశాడు గనక దేవుని మహిమను అక్కడే చూశాడు. దేవునికి స్తోత్రం. చప్పట్లు కూడా చెప్పండి. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఈరోజు చాలా మంది వల విసురుతున్నారు. చాలా మంది వల విసురుతున్నాడు. చాలా మంది భూలోకంలో పేతురులాగా చేపలు పట్టాలని వల విసురుతున్నారు. కానీ అది పరిశుద్ధాత్మ ద్వారా దేవుని మాట ప్రకారం వేసే వల కాదు. పేతురు మరోసారి ఒక వల వేసి అక్కడ పట్టాడు చేపలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 41వ వచనంలో పేతురు ఒక్కసారి యేసు ప్రభు శ్రేష్టమైన మాటలు ప్రజలకి బోధిస్తూ ఉన్నప్పుడు అక్కడున్న భూలోక సంబంధమైన ఈ మనుషులు ఆయన మాటలకు 3000 మంది ఇంచుమించుగా ఒక్కసారే మారు మనసు పొంది బాప్టిస్మ పొంది దేవుని బిడ్డలుగా నిరూపించబడ్డారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకేసారి ఆయన మాట్లాడింది. యేసు ప్రభు అన్నాడు, ఇదిగో ఇప్పటి వరకు నువ్వు చేపలు పట్టావు, చేపలు పట్టే జాలరవు. ఈ రోజు నుంచి మనుషులను పట్టే జాలరులుగా నేను చేస్తానన్నాడు ప్రభు. ఆ మాట ప్రకారంగా వల వేశాడు. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్యం అనే వల 3000 మంది మీద పడిపోయింది. దేవునికి స్తోత్రం. 153 చేపలకు వల వేశాడు. ఆడ 3000 మందికి వల వేశాడు. ఈరోజు చాలా మంది సేవకులు వల వేస్తున్నారు. ఏమండి? చాలా మంది దగ్గర గుంపులు ఉన్నారు. కానీ ఆ గుంపులలో గంపలో పడేది ఎంతమంది, బయట పారివేసేది ఎంతమందో లెక్క చూసుకోవాలి. అర్థమవుతుందండి? మీ కళ్ళు తేటగా దేవుని వాక్యం వైపు చూడండి. చేతులు ఎత్తి ఒకసారి చూడండి. చాలా మంది వల విసురుతున్నారు. అది సైతాను వల లేక దేవుని యొక్క వాక్యం అనే వల, ఏదో గ్రహించాలి. పేతురు వేసిన వల యేసు మాటతో సముద్రములో వేసి 153 చేపలు పట్టాడు. ఆయన మనుషులను పట్టే జాలరులుగా దేవుడు దీవించినాక ఇదే భూమి మీద ఆయన ఒక్కసారి 3000 చేపలను పట్టాడు. అవన్నీ గంపలో వేసేయే కానీ బయట పారేసేయి మాత్రం కావు. ఈరోజు చావుకులు వల వేస్తున్నారు. ఆ వల ఎలాంటిదో గ్రహించాలి. ఒకవేళ నీ చేపలో నానా విధములైన, నీ వలలో నానా విధములైన చేపలు పడితే నువ్వు దరికి లాగి కూర్చుండి బయట పారేసి ఎన్నో లెక్కేసుకో. గంపలో వేసే ఎన్నో లెక్కేసుకో. నీ చుట్టూ గుంపులు ఉన్నారు. ఎక్కడ చూసిరా వీళ్ళందరూ గంపలో పడతారా, బయట పారేస్తారా? బయట పారేస్తే
నీవు చేసిన త్యాగమంతా వ్యర్థం. అది ప్రభువు పని కాదు, అది దుష్టుని పని. బయట పారివేసే ఈ చేపలన్నీ నరకంలో పడి పళ్ళు కొరుకుతారని రాయబడి ఉంది అక్కడ. ఆ మత్తయి సువార్తలో 13వ అధ్యాయములో బయట పారేసిన ఈ విశ్వాసులు అవిశ్వాసులు వాక్యపు వెలుగులో లేకుండా, దేవునికి లోబడకుండా, దేవుని ఇష్టానుసారమైన జీవితాలు జీవించకుండా బయట పారవేసిన వీళ్ళందరూ నరకంలో పళ్ళు కొరుకుతారని రాశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వాళ్ళని నరకం వైపు నడిపిస్తున్నావా? దేవుని యొక్క పరలోకంలో గంపలో పడేటట్టుగా బోధిస్తున్నావా? ఏ బోధ అండి నీ బోధ? ఏమండి, అర్థం చేసుకోండి. ఈరోజు నీ దగ్గర చాలా మంది ప్రజలు కనపడుతున్నారు. వాళ్ళను చూసి నువ్వేమనుకుంటున్నావు అంటే, ఎంతమంది ప్రజలు వచ్చారనుకుంటున్నావు? గుంపులు గుంపులు నా దగ్గరకు వస్తున్నారు అనుకుంటున్నావు. చివరికి గంపలో పడేది ఏ ఒక్కరో ఇద్దరో, మిగతా వాళ్ళందరూ బయట పారేయబడతారు. ఒకసారి ఆలోచించు, నీ సేవ ఎలా ఉంది? నీ దగ్గరకు వచ్చే విశ్వాసుల్ని ఎలా పెంచుతున్నావు? వాక్యం అనే పాలతో పెంచుతున్నావా? లోక సంబంధమైన ఆచారాలలో వాళ్ళను మోసపుచ్చుతున్నావా? ఏమండి, అర్థమైందా? నీ వల ఎలాంటి వలది? అది పరిశుద్ధాత్మ ద్వారా యేసు వల పడితే దానిలో అన్ని గిట్టి చేపలు ఉంటాయి, రంగు చేపలు ఉంటాయి, అందమైన చేపలు ఉంటాయి. పేతురు ఆనందిస్తా ఉన్నాడు వలలాగుతా. అవి పైకి వస్తూ ఉంటే, అలాగా ఎగురుతా ఉంటే ఆ చేపల రంగులు చూసి పేతురు దేవుని మాట ప్రకారంగా నా జీవితంలో అద్భుతాలు జరుగుతున్నాయని ఆనందిస్తున్నాడు. అర్థమైందండి? ఇక్కడ వలలాగాడే ఈయన, నానా విధములైన చేపలు బట్టి వలలాగాడే. అక్కడ కూర్చొని ఏరుతా ఉంటే అన్ని బయట పారేసే, ఒక్కటన్నా గంపలో వేసేది లేదు. ఆమెను ఒకసారి గుర్తు చేయి. ఏమండి, మెలకుగా ఉండాలండి. దేవుని వాక్యాన్ని వినేటప్పుడు, దేవుని వాక్యాన్ని వినేటప్పుడు నీ హృదయ అంతరంగంలో ఆ వాక్యపు వెలుగుతో, శక్తితో దేవుని వాక్యం వినాలి. దేవుని వాక్యము అంటే ఇది సజీవమైన వాక్యం. ఈ వాక్యం అనే వలలో నీవు పడి గంపలో పడాలి. దేవునికి స్తోత్రం. గంపలో పడితే పరలోకం, బయట పారవేస్తే పాతాళ లోకం. అక్కడ నువ్వు పళ్ళు కొరుకుతావు, కాలిపోతావు. ఒక్కసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఏ బాధలో నువ్వు ఉన్నావు, ఏ వలలో నువ్వు పడి ఉన్నావు, ఏ సావాసంలో నువ్వు ఉన్నావు. అపోస్తులు సావాసం తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసు క్రీస్తుతో వాళ్ళ సావాసం. మరి నువ్వు ఏ సావాసంలో ఉన్నావు? నామకార్థమైన సావాసంలోనా? అపోస్తులు యేసు వేసుకొని సైతాను వలలో పడ్డావా? ఎక్కడ పడ్డావు? ఎక్కడున్నావు నువ్వు? మేలుకో, లేకపోతే ఆరని అగ్నిలో కాలిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆరని అగ్ని కాలిపోతావు. దుష్టుని వలలో పడితే, దుష్టుడు వలలో పడిన నీవు నరకంలో కాలిపోతావు. జాగ్రత్త. దేవుని బోధలో ఉండాలి, పరిశుద్ధాత్మ బోధలో ఉండాలి. పేతురు పరిశుద్ధాత్మతో వల వేశాడు. 3000 చేపలు పడ్డాయి, 123 చేపలు పడ్డాయి. అమూల్యమైన చేపలు, పరలోకములో ఉండే చేపలు. గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి, పరలోకములో ఉండే చేపలు అయ్యే. ఏ చేపలు పడుతున్నావు? చేపలు బట్టి షికారిగాళ్ళని అడగాలి. ఏమండి,
షికారిగాళ్ళని అడగాలి. ఇప్పుడు షికారిగాళ్ళంటే ఎవరో? శావుకులు అనబడిన వారు, సువార్థికులు అనబడిన వారు, బోధకులు అనబడిన వారు, కాపర్లు అనబడిన వారు. వీళ్ళు ఏ షికారు చేస్తున్నారు? పేతురు చేపలు పట్టే షికారులో మేను మంచి ధైర్యం కలవాడు. ఒకవేళ సముద్రంలో పడినా వీదుకోగలిగిన వాడు, సముద్రములో నుండి దరికి రాగలిగిన వాడు ధైర్యశాలి. అందుకే దేవుడు అతన్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి యాట ఉందా నీ చేతిలో? పరిశుద్ధాత్మ వల ఉందా? యేసు మాట ప్రకారంగా విశ్వాసుల మీద వల వేస్తున్నావా? విశ్వాసులను కాపాడే వల ఉందా? పరలోకంలోనికి తీసుకెళ్లే వలను విసురుతున్నావా? ఆ వల విసరాలంటే ప్రార్థన శక్తి కావాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ఏపియాలి ఆ వల. ఎంతమంది వేస్తున్నారండి ఆ వలలో? ఎక్కడ చూసినా గుంపులు గుంపులే ఉన్నారు. నీవేసిన వలలో పడ్డారనుకుంటున్నావు. అది నానా విధములైన చేపలు పట్టిన వలది. ఒరిజినల్ చేపలు పట్టిన వల కాదది. నువ్వు మోసపోతున్నావు. చివరికి నీకు జీతము దేవుడివ్వడు. చెడ్డదాసుడా అని నీవు పిలిపించుకుంటావు. జాగ్రత్త. పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు విసిరే వలలో మంచి చేపలు పడతాయి. దేవునికి స్తోత్రం. ఆ మంచి చేపలు నీతిమంతులు, ఆ మంచి చేపలు పరిశుద్ధులు, ఆ మంచి చేపలు విశ్వాసులు. వాళ్ళు పరలోకానికి వెళ్ళి విశ్వాసులు. వాళ్ళను పట్టాలి. ఏమండి? పేతురు ఒకసారి ప్రభు మాట వినకుండా పోయిన తరువాత, ప్రభు మాట వినిన తరువాత ఆయనలో ఉన్న ఆకర్షణ చూడండి. ప్రభు మాట వినకుండా పోతే బిక్కు బిక్కులుగా ముఖం అంతా ఒక ఇకారం చూసుకోండి. రాత్రి అంతా కష్టపడ్డాను, నా చేతులు అలసిపోయా. రాత్రి అంతా కష్టపడ్డాను, నా కాళ్ళు అలసిపోయా అని ఒక బాధతో ఉంటే, సూర్యోదయం ఆగుచుండగానే యేసు ఆ దరి నిలబడి పేతురుతో మాట్లాడుతూ ఉంటే, పేతురుతో ఉన్న భక్తులు పేతురు యేసు ప్రభు అని తెలుసుకోలేదు. ప్రభు మహిమను తెలుసుకో. ఇప్పుడుకైనా ప్రభు మహిమను తెలుసుకో. ప్రభు నిన్ను పిలిస్తే పరిశుద్ధాత్మ వల చేపల మీద వేయి. ఆ వల మంచి చేపలనుగా మార్చగలదు. ఒకవేళ పాపులను మార్చగలిగిన పరిశుద్ధాత్మ వల అది వేసినప్పుడు వాళ్ళలో ఉన్న పాపపు గూడును దేవుడు తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. నీ వల వారి హృదయ అంతరంగంలో గూడు కట్టుకొని ఉన్న శాపమును, పాపమును తొలగించగలదు దేవుని వాక్యం. అర్థమవుతుందా మీకు? ఈ దినాల్లో చాలా మంది దగ్గర గుంపులు కనపడుతున్నారు. కానీ నేను అనుకుంటున్నాను, ఆ గుంపులను చూసి ఆయన మర్చిపోయాడు వాక్యాన్ని, ప్రార్థన మర్చిపోయాడు, పరిశుద్ధాత్మ అనుభవం మర్చిపోయాడు. ప్రభు దగ్గర పశ్చాత్తాపడి, దేవా ఇదిగో నేను కాదు మాట్లాడేది, నీవు నాలో ఉండి నీ యొక్క పరిశుద్ధాత్మ వల్ల ప్రజల మీద వేయి నాయనా. ఆత్మలు రక్షించబడాలి, ఆత్మలు పరలోకానికి నేను ఆత్మలను సంపాదించాలి. దేవుడు ఆత్మలు కాపరి. ఆయన నన్ను పనివాడుగా పేతురులాగా నన్ను వాడుకోవాలని నువ్వు పశ్చాత్తాపడుతున్నావా? లేకపోతే నువ్వు ఏమైనా సుఖం కోరుకుంటున్నావా? చాలామంది పని వాళ్ళకి సుఖం కావాలని కోరుకుంటారు. తప్పు కదా. పనివాడు కష్టపడాలి, చెమట కారాలి. యేసుక్రీస్తు ప్రభువే ఈ సువార్తను ప్రకటించడానికి కాలి నడకతో నడవలేదా? ఆయా పట్టణాల్లో దేవుని సువార్తను యేసయ్య ప్రకటించలేదా? ఈ పేతురు సకల ప్రదేశాలకు వెళ్ళి ఈ భూలోకములో ఉన్న దేశాలన్నిటికీ పేతురు భార్య వాళ్ళిద్దరు కలిసి మంచి చేపలుగా పట్టారు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? అర్థం చేసుకునండి. ఈరోజు వల ఒకటి దేవుని మహిమార్థమైన పాపిని రక్షించే వల,
శాపములో ఉన్న వారిని రక్షించే వల, పడిపోయిన వారిని లేపే వల, తప్పిపోయిన వారిని పట్టుకునే వల, చెడిపోతున్నా పడిపోతున్నా ఈ భూలోకములో భయంకరమైన పాపమనే ఆ ఊపిలో పడి, శాపమనే బంధకాల్లో పడి పడిపోయిన వ్యక్తిని లేపగలిగిన వల ఈరోజు యేసు పిలిచిన వారి చేతిలో ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి. వారు విసిరిన వల అది పరలోక సంబంధమైన ఆత్మీయులను పట్టే వల. ఏమండి, దేవుడికి కావలసింది మనుషుల ఆత్మలా? ఏమండి, ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆత్మలను రక్షించటానికి. ఏ ఒక్క ఆత్మ నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. దయచేసి వింటున్నారా సావుకులారా? వినండి. పిచ్చి పిచ్చి వలలేయొద్దు. వేస్తే పరిశుద్ధాత్మ ద్వారా వలై ఆ వలలో మంచి చేపలు పడతాయి. అది ప్రార్థనాపూర్వకంగా పశ్చాత్తాపముతో దేవుడు నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్టుగా నీ జీవితంలో దేవునికి మహిమ, దేవునికి ఘనత, లోకంలో ఉన్న ఈ చెడిపోతున్న మనుషులను కాపాడటానికి నిన్ను ఒక గొప్ప పాత్రగా, గొప్ప పనివానిగా దేవుడు నీకు అమూల్యమైన దేవుని వాక్యం అనే వలనిచ్చాడు. ఈరోజు నేను మాట్లాడుతున్న వలలో మంచి చేపలు పడాలని నా ఆశ. గట్టిగా చప్పలు కొడతారా? మంచి చేపలుగా వలలో నీతిమంతులు అవ్వాలని నా ఆశ. ఏమండి, నా కోరిక, నా ఆశ దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అప్పుడే నా పనికి జీతం, నేను పట్టే చేపలకు బహుమతులు. దేవునికి స్తోత్రం. ఏమండి, వింటున్నారా? పిచ్చి వలలేసే కాడ ఉండగాకండి. నీకు మార్పు రాదు. నీ జీవితంలో గూడు కట్టుకోనున్న పాపము పోవాలి అంటే, శాపము పోవాలి అంటే, నీ దరిద్రత పోవాలంటే, నువ్వు ఉన్నతమైన ఆ యొక్క ఆశీర్వాదాలతో వర్ధిల్లాలంటే పరిశుద్ధాత్మ దేవుడు వేసే వల కావాలి. ఆ వల ఉన్న చోటున సంఘం ఉంటుంది, సంఘం ఉన్న చోటున పరిశుద్ధాత్మ వల ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొడతారా? యేసు ప్రభు అంటే ఏమనుకున్నా? యేసు ప్రభుని రోజు నువ్వేం చేస్తున్నా? యేసు ప్రభుని అవమానపరిస్తే దేవుడు కోపడతాడు. ఆయన్ని ఘనపరిస్తే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు సేవకులకు కావాల్సింది ఏమిటంటే డబ్బు కాదు, సుఖం కాదు, ఏసీలలో కూర్చోవటం కాదు. డబ్బును పోగు చేసుకొని లెక్క పెట్టుకొని ఏ బిల్డింగ్ కొనాలి, ఏ పొలం కొనాలి, ఏ రాష్ట్రం వెళ్ళాలి అని అనుకునేది కాదు దేవుని యొక్క సేవ. దేవుని యొక్క సేవ కష్టపడి ఆత్మలను రక్షించాలి. యేసు ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు కష్టపడి సర్వమానవాళ్లను ఆయన కాపాడాడు. దేవునికి స్తోత్రం. సర్వమానవాళ్ల మీద ఉన్న మరణ శిక్షను తొలగించాడు. పాపము, శాపమును ఆయన తొలగించాడు. సమర్థుడు దేవుడు. ఈరోజు అలాంటి దేవునికి నువ్వు ఒక సేవకుడుగా ఉన్నావు అంటే నీ సేవ దేవుణ్ణి మహిమపరుస్తుందా లేక అవమానపరుస్తుందా? ఏమండి, నీ దగ్గరకు వచ్చిన ప్రజలను నీవు కాపాడవలసిన బాధ్యత నీకుంది. ఎవరికంటే ఉంది? చెప్పండి. ప్రభువుని నమ్మి ఎవరి దగ్గరకు వచ్చారు? ప్రభువుని నమ్మి నీ దగ్గరకు వచ్చారు. నీకు దేవుడు అప్పగించిన పనిని నువ్వు కరెక్ట్గా చేస్తుంటే ఆ కరెక్ట్గా చేసే ఆ పనే మంచి వల. నోవాకు దినాల్లో నోవాకు ఒక పని అప్పగిస్తే అదే పని మీద 120 సంవత్సరాలు ఉన్నాడు. ఏసీలో కూర్చున్నాడా? నిరూపిస్తారా? డబ్బు సంపాదించుకున్నాడా? నిరూపిస్తారా? కొడుకు, కోడళ్ళు, భార్య 8 మంది సుఖంగా ఉన్నారా? ఏమండి, యేసు ప్రభు సుఖంగా ఉన్నాడా? యేసు ప్రభు ఎన్ని అవమానాలకు గురయ్యాడు? ఆయన ఎన్ని చిత్రహింసలు పడ్డాడు? ఆయన ఒళ్ళంతా రక్తముద్దగా
ఆ కలువరి శిలువలో వేలాడుతున్నాడే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి, సర్వమానవాళ్లను కాపాడటానికి, సర్వమానవాళ్ల ఆత్మలను రక్షించి ఆయన లోకానికి తీసుకెళ్ళటానికి యేసు చేసిన గొప్ప త్యాగంలో నీవు పాలివాడివేనా? పేతురు దేవుని యొక్క మరణములో పాలివాడయ్యాడు. యేసుక్రీస్తుని ఇలాగ సిలువేస్తే పేతురుని తల్లకిందులుగా సిలువేసి చంపారు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎప్పుడన్నా ప్రజలతో నిందించబడ్డావా? దూషించబడ్డావా? అవమానం వచ్చిందా? రాళ్లతో కొట్టారా? కర్రలతో కొట్టారా? ఆకలి దప్పకలు నీకు తెలుసా? అలాగైతే పేతురులాగా నువ్వు దీవించబడతావు. దేవునికి స్తోత్రం. అర్థమైందండి? ఈరోజు పిచ్చి పిచ్చి వలలేస్తున్నారు, దేవునికి అవమానం కలుగుతాం. ఈ పిచ్చి పిచ్చి వలలో పడిన ఈ మనుషులు ఏమనుకుంటున్నారు అంటే నాకు మేలు జరిగింది అనుకుంటున్నారు. ఏమిటి నీ మేలు? ఈ లోకంలో ఎప్పుడో దేవుడు నీకు మేలు చేశాడు, భూమిని దీవించాడు, భూమి మీద ఉన్న సమస్త జనులను దీవించాడు. యేసు ప్రభు ఎప్పుడో దీవించాడు. ఈ మధ్య కాలంలో 7 వారాలు ప్రభువు దగ్గరకు వస్తే నీకెంతో మేలు కలుగుతుందని ఇదొక బోధ, తిక్కల బోధ. ఏమండి, 7 వారాలైనా దేవుని యొక్క సేవలో ఉండేది, భక్తిలో ఉండేది. పేతురున్నాడా అలాగా? పౌలున్నాడా? యోహానున్నాడా? అపోస్తులు ఎవరు అలాంటి బోధ బోధించారో నువ్వు నాకు చెప్పగలుగుతావా? నా ఫోన్ నెంబర్ తీసుకొని మాట్లాడు. జాగ్రత్తగా ఈ లోక ప్రజలను కాపాడాలి. సర్వమానవాళ్ళని కాపాడటానికి దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. దేవుడు మనల్ని సేవకులుగా పిలిచాడు. లోకములో వాళ్లకు తెలియదు, లోకముల అధికారులకు తెలియదు, ధనవంతులకు తెలియదు, రాజులకు తెలియదు, పేదవాళ్లకు తెలియదు, అమాయకులకు తెలియదు. మనం వాళ్ళను కాపాడటానికి దేవుడు మనల్ని కాపర్లుగా పిలిచాడు. ఈరోజు నిన్ను పిలిచిన ఆ దేవుని యొక్క పనిని ఈరోజు నువ్వు నమ్మకంగా చేస్తావా? మోసే దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడు కదా. గట్టిగా చప్పట్లు కొడతారా? ఏది నీలో నమ్మకం? 7 వారాలని మోసపుచ్చి రుమాళ్ళు అమ్ముతున్నావు, నూనె అమ్ముతున్నావు, చీరలు అమ్ముతున్నావు, బట్టలు అమ్ముతున్నావు. వ్యాపారం చేయమన్నాడా దేవుడు? దేవుని యొక్క దినం ఒకటి వస్తుంది, నీ దినం చేస్తాడు. జాగ్రత్త. ఆయన రాకట్లో నిన్ను విడిచిపెట్టడు. దేవుని యొక్క సేవ ఆత్మలను రక్షించాలి, ప్రజల్ని రక్షించాలి, భూలోక ప్రజలందరినీ కాపాడాలి. అందుకే దేవుడు నిన్ను పిలిచాడు. పిలిచిన సేవకుడు భయంతో చేస్తాడు. పిలువబడిన సేవకులు విచ్చలవిడిగా దేవుని పేరు చెప్పి వ్యాపారం చేస్తున్నారు. తప్పు. దేవుని సేవగా చూడండి. నీ వ్యాపారం ఏంటో చెప్పనా? ఆత్మలను రక్షించు. ఎక్కడ పడిపోయి ఉన్నారో, ఎక్కడ చెడిపోయి ఉన్నారో, లోకములో ఉన్న దుష్టుడు పాపం అనే బంధకాలతో, శాపం అనే బంధకాలతో బంధించి కుటుంబాల్లో శాంతి లేకుండా, భార్యాభర్తల మధ్యలో శాంతి లేకుండా, సమాధానం లేకుండా కుటుంబాలను చదరం పాడు చేస్తున్న దుష్టుడి మీద నువ్వు పోరాడాలి. యేసు ప్రభు నీకు అధికారం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేసుకుంటావు? డబ్బు కాదు బాబు, ఆత్మలు కావాలి. రేపు ప్రభు నిన్ను లెక్క అడుగుతాడు, ఎన్ని ఆత్మలు సంపాదించావని. నువ్వు అంటావు, ఇంత డబ్బు సంపాదించాను, మాయం చేశాను, మోసం చేశావని. చెడ్డదాసుడా, అదుగో అపవాదికి దాసి ఉంచిన పాతాళంలోకి నువ్వు కూడా వెళ్ళు అని దేవుడు ఒక రోజు నిన్ను అడుగుతాడు. జాగ్రత్త. నీ చుట్టూ నువ్వు మోసం చేసిన ప్రజలున్నారు, అమాయకులైన ప్రజలున్నారు. నోవాకు దినాల్లో దేవుని మహిమ తెలియన ఆ అమాయకులు జలప్రలయంలో కొట్టుకొని పోయారు. ఈరోజు నీ తప్పుడు బాధ వల్ల వీళ్ళు పాడైపోతున్నారు.
మంచి బోధ బోధించు, మంచి సేవకుడుగా బ్రతుకు. ఎన్నాళ్ళు బ్రతుకుతా? ఏమండి, ఎన్నాళ్ళు బ్రతుకుతా? రేపుడు దినం నీది కాదని దేవుడు చెప్పలేదా? మరి ఎందుకు నీకు అలాంటి దురాలోచనలు? నీ దగ్గరకు వచ్చిన ప్రజల్ని నువ్వు దారి తప్పిస్తున్నావు. దేవుని యొక్క మార్గంలో నడవకుండా దుష్టుని మార్గంలో నడిపిస్తున్నావు. నువ్వు దుష్టునికి సంబంధించిన సేవకుడు. నిన్ను ఖండిస్తున్నా నేను. నువ్వు బోధిస్తే దేవుని బోధ బోధించు, లేకపోతే చేతులు ముడుచుకొని కూర్చో. ప్రభు నిన్ను పిలిచాడా? ప్రభు పిలవకుండానే నువ్వు ఆయా ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్నావు. దేవుని పేరు పెట్టి సినిమా యాక్టర్లు బోర్డులు వేసుకున్నట్టు వేసుకుంటున్నావు. సినిమా హాలుకు వెళ్ళిన వాళ్ళు, నీ దగ్గరకు వచ్చిన వాళ్ళు రెండు సమానమే. వాళ్ళు దేవుని బిడ్డలు ఎలా అవుతారు? జాగ్రత్త పడమని చెప్తున్నాం. ఇప్పుడుకైనా పరిశుద్ధాత్మ దేవుడు నీ మీద కోపపడుతున్నాడు. ప్రభువు రాకడ సమీపంలో ఉంది. యేసయ్య రాకట్లో ఈ పరిశుద్ధాత్మ దేవుడు సంఘమును తీసుకెళ్ళి దేవుని చేతుల్లో పెట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈ సంఘమును తీసుకెళ్ళి ఈ గట్టి శాపలు, గంపలో పడిన శాపలన్నిటినీ సంఘముగా దేవుని దగ్గరికి తీసుకెళ్ళవలసిన టైం దగ్గర పడదే. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఆయన చేతిలో ఆయన శాట ఉన్నది. ఆయన తూర్పాలు పడుతున్నాడు. కళ్ళమును బాగు చేశాడు. ఆయన తూర్పాలు పట్టేటప్పుడు గట్టి గింజలన్నీ కళ్ళములో పడుతున్నాయి. తాలు గింజలన్నీ దూరంగా పడుతున్నాయి. గట్టి గింజలన్నీ పరలోకంలో ఉంటాయి. బయటపడిన ఈ పొట్టంతా దేవుడు అగ్నితో కాల్చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. అగ్నితో కాల్చేస్తాడు. దయచేసి అక్కడికి మీరు వెళ్ళొద్దు. ఆయన చేటలో, ఆయన కళ్ళంలో పడి గట్టి గింజల వలె మీరు ఉండాలి. ఉంటారా? నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. గట్టి గింజల వలె మీరందరూ మారుదురుగాక. ఆయన లోకంలో పడే శాపల వలె మీరందరూ ఉందురుగాక. మిమ్మలను ఈ రోజు నుంచి దేవుడు సమృద్ధిగా దీవించునుగాక. పరిశుద్ధాత్మ వలలో మీరు ఎత్తబడే వరకు ఆయన వలలోనే కాపాడబడుదురుగాక. ఆయన రెక్కల చాటునే మీరు కాపాడబడుదురుగాక. ప్రభువు రాగానే మీరందరూ, మీ పిల్లలు, మీ కుటుంబాలు ఎత్తబడి ఆయన లోకానికి వెళ్ళుదురుగాక. దుష్టుని బాధలు ఎన్నుకుండా ఉంటానని మీరు చెప్పండి. దుష్టుని బాధలు ఈ రోజు నుంచి వినమో అనండి. నేను అన్నానుగా, దుష్టుని బాధలు వినమో. టీవీ దగ్గర కూర్చొని అనవసరమైన లేఖనాలు మార్పు చేసి దేవుని యొక్క లేఖనాన్ని మరుగు చేసి కుయుక్తితో సైతాను బాధలు వినను. అవి నీకు చాలా నష్టం. అవి నీకు చాలా కీడు. వాటి వల్ల నువ్వు నరకానికి వెళ్తావు. వాటి వల్ల ఈ లోకంలో దరిద్రుడు అవుతావు. ఈ లోకంలో దిక్కుమాలిన వాడు అవుతావు. నిన్ను చివరికి నరకానికి నడిపించే ఈ లోకంలో దుష్టుడున్నాడు. వాని మీద మనకు ఎప్పుడూ యుద్ధమే, ఎప్పుడూ పోరాటమే. వింటున్నారా? నీకు ఒక వల ఇచ్చాడు. ఆ వల నీ దగ్గర పెట్టుకో. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క వల. ఆ వలలో ఉండు. నీవు ఆ వలలో నుంచి మధ్యాకాశానికి ఎత్తబడతావు. నేను మీ కొరకు ప్రార్థించే ముందు బాబు ఒక పాట పాడుతుండగా మీరందరూ కూడా ఆ పాటలో సహకరించండి. చప్పట్లు కొడుతూ ఎవరు మౌనంగా ఉండకూడదు. అందరూ ఉజ్జీయంగా ఆత్మతో నింపబడిన వారుగా మీరందరూ చేతులెత్తి ఒకసారి చెప్పండి. పరిశుద్ధ ఆత్మ దేవునికి మహిమ